ఈ ఇయర్ వచ్చిన 3 మలయాళం సినిమాల ఐఎండిబి రేటింగ్ 8+ ఉన్నాయి. అందులో 9 క్రోర్తో తీసిన ప్రేమలు మూవీ వరల్డ్ వైడ్ 136 బిలియన్ క్రోర్ కలెక్ట్ చేసింది. ఇంతేకాకుండా మంజుమల్ బాయ్స్ 20 క్రోర్తోని తీస్తే 242 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇది ఇండస్ట్రీ నుంచి వచ్చిన వరల్డ్ వైడ్ అప్రిషియేషన్. వచ్చిన దృశ్యం మూవీ 6 లాంగ్వేజెస్లో రీమేక్ చేయగా అందులో మన తెలుగు కూడా ఒకటి. మిగతా 3 అయితే ఫారెన్ లాంగ్వేజెస్. ఇక రోమన్స్ గురించి మాట్లాడుకుంటే హాలీవుడ్ వాళ్ళు కూడా తీస్తున్నారంట. మరి అనురాగ్ కశ్యప్ నుంచి స్టార్ట్ చేస్తే ఎస్ఎస్ రాజమౌళి వరకు అందరూ ఈ ఇండస్ట్రీకి ఫ్యాన్సే. అసలు ఇట్లా ఆల్ ఆఫ్ ది సడన్ మలయాళం మూవీస్కి ఎందుకు ఇంత రికగ్నిషన్ వచ్చింది, అసలు ఎందుకు జనాలు మలయాళం మూవీస్ అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి మావా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలు ఊరికే రావు. మలయాళం సినిమాల్లో అందరు యాక్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అది కొత్తగా వచ్చిన యాక్టర్స్ అయినా కానీ పాత యాక్టర్స్ అయినా కానీ. వీళ్ళ మూవీస్లో ఒకటైతే పక్కా, అది ఏది ఏమైనా కానీ యాక్టింగ్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 2023లో వచ్చిన మమ్ముట్టి అండ్ జ్యోతిక మూవీ కాతల్ ద కోర్. ఈ సినిమాలో మమ్ముట్టి సార్ ఒక గే క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు. టాలీవుడ్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీలో ఒక వెల్ నోన్ మ్యాడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరో గే క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఏమయ్యేదో. మలయాళం సినిమా ఎప్పుడూ కూడా యాక్టర్స్ మీద ఫోకస్ చేయలేదు, వాళ్ళ ఆర్ట్ మీద ఫోకస్ చేశారు. అలాగే మలయాళం సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కూడా వే ఫార్వర్డ్ ఉన్నారు అని నా ఒపీనియన్. వాళ్ళ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ఆన్ పాయింట్ ఉంటాయి. ఓవర్ ద టాప్ ఎంట్రీ ఉండే బిల్డప్ డైలాగ్స్ ఉంటాయి. అందుకే ఏమో మంత్కి ఒక సినిమా అయినా రావాలి అనుకునే ఈ టైంలో పృథ్వీరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ద గోడ్ ఫిలింకి 16 ఇయర్స్ డెడికేట్ చేశారు. మలయాళం మూవీస్ గురించి మాట్లాడుతుంటే యంగ్ జనరేషన్ మీద చాలా మూవీస్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర, సో దట్ దే కెన్ ఎడ్యుకేట్ దేర్ యూత్ అనేమో. ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫాద్ ఫైజల్కి తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్, తెలుగు, హిందీ డైరెక్టర్స్ అందరూ ఫాఫాతోని వర్క్ చేయాలి అనుకుంటున్నారు. మన తెలుగులో పుష్పలో కూడా ఉన్నాడు. ఫాఫా యాక్టింగ్ గురించి ఐడియా రావాలి అంటే ట్రాన్స్ అనే సినిమా చూడండి, అర్థమవుతుంది. ఫాఫా, డీక్యూ లాంటి యాక్టర్స్ వాళ్ళ మలయాళం ఇండస్ట్రీ కంటెస్ట్ వైజ్ హెడ్ ఉన్నాయి. మూవీస్లో ఉన్న పాత యాక్టర్స్ లైక్ మోహన్ లాల్, మమ్ముట్టి సార్ కూడా చాలా అవార్డ్ విన్నింగ్ సినిమాలు ఇచ్చారు. మలయాళం ఇండస్ట్రీ అన్ని టైప్స్ ఆఫ్ జోనర్స్లో ఉన్న సినిమాలు చేసింది. ఎప్పుడూ ఒక జోనర్ని క్యాష్ గ్రాబింగ్ మిషన్లో చూడలేదు. ఊరికే ఒక టైప్ ప్లాట్ల మీద సినిమాలు చేయలేదు. థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని టైప్స్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. కోవిడ్కి ముందు వైరస్ అని ఒక సినిమా వచ్చింది. అందులో మొత్తం కేరళలో నిఫన్ అనే వైరస్ అవుట్ బ్రేక్ అవుతుంది. ఇదే సేమ్ ఇయర్లో ఉయిరి అని యాసిడ్ విక్టమ్ స్టోరీ బేస్డ్ మూవీ ఒకటి వచ్చింది. మలయాళం ఇండస్ట్రీ హెడ్ ఉంది అనుకోవడానికి ఇంకో రీజన్ అక్కడే ఆడియన్స్ కూడా. వాళ్ళ టేస్ట్ ఇన్ మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ యానిమల్ లాగా లౌడ్ వైలెన్స్తోని సినిమా తీస్తే అక్కడ ఇలాంటి సినిమాని రియాలిటీకి దగ్గరగా కుంభలింగి నైట్స్లో రిప్రజెంట్ చేశారు. అండ్ అది అక్కడ సూపర్ హిట్ కూడా అయింది. 2023లో మొత్తం మాస్ యాక్షన్ ఫిలిమ్సే హిట్ అయ్యాయి. కానీ అదే కేరళలో చూసుకుంటే కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నాయి. అన్ని సినిమాలు మంచి ప్రాఫిట్లోనే ఉన్నాయి. లైక్ బ్రహ్మయుగం 27 క్రోర్స్, ప్రేమలు 136 క్రోర్స్, మంజుమల్ బాయ్స్ 242 క్రోర్స్. కేరళ ఆడియన్స్కి వాళ్ళను రిలేట్ చేసుకునే సినిమాలు అంటే చాలా ఇష్టం. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి అన్నట్టు అక్కడ కూడా కొంతమందికి ఫుల్ టు యాక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జైలర్, లియో, కేజీఎఫ్లు కూడా అక్కడ మంచిగా కలెక్ట్ చేశాయి. కానీ అక్కడి డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ హై స్కేల్ యాక్షన్ సినిమాలు టేక్ ఓవర్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మలయాళం సినిమాల్లో మ్యాక్స్ రూరల్ ఏరియాలో ఉండే రూరల్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని స్టోరీస్ రాసుకుంటారు. ఇన్ కేస్ కొంచెం అర్బన్ సైడ్ వచ్చినా కానీ అందులో ఒక మిడిల్ క్లాస్ మనిషి ఇంకా తన ప్రాబ్లమ్స్ అరౌండ్ ఉంటుంది. 2019లో వచ్చిన వికృతి సినిమాలో లాగా ఇంకో రీజన్ రిలేటబిలిటీ. ఉన్న స్టోరీస్ చూస్ చేసుకుంటే బడ్జెట్ తక్కువ అయిపోద్ది, రియల్ టైమ్ లొకేషన్స్లో షూట్ చేయొచ్చు. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చేది ఫాఫాకి లాక్డౌన్లో వచ్చిన సీ యూ సూన్ అనే సినిమా. అయితే ఇంట్లో కూర్చొని ఐఫోన్లో రికార్డ్ చేశారంట. మీలో ఎంతమంది ఆ సినిమా చూసారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మలయాళం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లేవు అని 2019లో వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ చెప్పారు. ఈ సినిమా బడ్జెట్ 2 crore మాత్రమే అంట. దాన్ని కలెక్ట్ చేస్తూ చాలా కష్టపడ్డారంట. కానీ వేరే ఇండస్ట్రీస్లో బడ్జెట్కి అంత ఇష్యూ ఉండదు. కానీ బడ్జెట్ తక్కువ ఉన్న క్వాలిటీ దగ్గర తగ్గేదేలే అంటారు. కానీ దానివల్ల మార్కెటింగ్లో దెబ్బ పడుద్ది. 2018 మూవీ వరల్డ్ వైడ్ 130 crore కలెక్ట్ చేసింది. 70 crore కేరళ, 65 crores ఓవర్సీస్, 5 crores ఇన్ ఇండియా. కానీ ఒక్కసారి మలయాళం మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తే అది ఎండ్లేని ట్రైన్ ఎక్కినట్టే. వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం, కానీ చూడడం మాత్రం ఆపం. ఇక్కడ మన ఇండస్ట్రీని పక్కన పెట్టి మాలీవుడ్ని ప్రేస్ చేయట్లేదు, మలయాళం మూవీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మన వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీస్తే మనం ఫ్లాప్ చేస్తాం. సో వాళ్ళు మళ్ళీ మనం ఎలాంటివి చూడాలనుకుంటున్నామో అలాంటి మాస్ యాక్షన్ ఫిలిమ్స్ తీస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందో మీకే అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు కూడా ఏదైనా వీడియో మీద ఐడియా ఉంటే చెప్పండి, దాన్ని రెడీ చేయడానికి ట్రై చేస్తా. శుక్రియా.